బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి పొన్నంపై అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగలు అంటే అంత చిన్న చూప అంటూ మండిపడ్డారు. పొరపాటున ఒప్పుకొని క్షమాపణ చెబితే పొన్నంకు గౌరవం ఉంటుందన్నారు. పొన్నం ప్రభాకర్ లాగా అహంకారంగా మాట్లాడడం నాకు రాదన్నారు. విషయంపై స్పందించిన మంత్రి పొన్నం తమ అడ్లూరి పేరును ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. సోషల్ మీడియాలో చూసి తప్పుగా అనుకుంటున్నారని, అడ్లూరితో మాట్లాడేందుకు ప్రయత్నించా అందుబాటులోకి రాలేదన్నారు. ఇద్దరు మంత్రులతో పీసీసీ చీఫ్ శ్రీధర్ బాబు మాట్లాడారు. హైదరాబాద్ రాగానే కలవాలని అడ్లూరికి పీసీసీ చీఫ్ సూచించారు. ఇద్దరు సమన్వయంతో కలిసి పనిచేసుకోవాలని, ఒకరినొకరు సహకరించుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మంత్రి పొన్నంపై అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగలంటే అంత చిన్న చూప అంటూ మండిపడ్డారు. పొరపాటును ఒప్పుకొని క్షమాపణ చెబితే పొన్నంకు గౌరవం ఉంటుందన్నారు. పొన్నం ప్రభాకర్ లాగా అహంకారంగా మాట్లాడడం నాకు రాదన్నారు. దీని గురించి మరింత విశ్లేషణ, మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, ఏంటి మంత్రి పొన్నంకి అడ్లూరి లక్ష్మణ్కి మధ్య వచ్చిన వ్యత్యాసం ఏంది? ఎక్కడ మాటల మధ్యలో వీళ్ళిద్దరికి వైరం వచ్చింది? దేనికి సంబంధించి పొన్నం ప్రభాకరు మాదిగలను చులకనగా మాట్లాడారు? ఎందుకు అడ్లూరి లక్ష్మణ్ హర్ట్ అయ్యారు? దీని గురించి తాజా అప్డేట్ ఏంటి అసలు? జనరల్ గా కాంగ్రెస్ మంత్రుల మధ్య విభేదాలు ఇప్పుడు మళ్ళీ బయటకు వస్తున్నాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనము ఇంతకు ముందు కూడా చూసాము కాంగ్రెస్ లో కుమ్ములాటలు. అలాంటి మళ్ళీ ఇప్పుడు రావడం, ఇప్పుడు మళ్ళీ ఒక రకంగా చూడాలి అంటే మళ్ళీ ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. తనను ఉద్దేశించే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి సహచర మంత్రులు ఎవరైతే ఉన్నారో పొన్నం ప్రభాకర్, అలాగే వివేక్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అయితే జరిగిన పొరపాటును ఒప్పుకొని క్షమాపణలు చెబితేనే పొన్నంకు గౌరవం ఉంటుంది అని చెప్పేసి, ఇప్పటికైనా తన తీరు మార్చుకోకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలంటూ వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఇప్పుడు ఆ పొజిషన్ లో నేను ఉన్నాను కాబట్టి, నేను దళిత మంత్రిని కాబట్టి నేను ఎంతో కష్టపడి వచ్చాను. అయినా సరే నాకు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇలా మాట్లాడడం సరైనది కాదు. అదే నా ప్లేస్ లో ఇంకో ఏ మంత్రో, ఇప్పుడు ఇంకా వేరే మంత్రులు ఎవరైనా ఉంటే అలా మాట్లాడేవారా అని చెప్పేసి కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అందులో పక్కనే కూర్చుంటే లేచి వెళ్ళిపోవడం ఏంటని, అలాగే మంత్రిని ఆ మాట అంటే చూస్తూ ఉంటామా అని మంత్రి వివేక్ ను నిలదీశారు. మాదిగలు అంటే అంత చిన్న చూప అని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు ఏం జరిగింది అంటే మాత్రం, మనకు టైం అంటే తెలుసు, జీవితం అంటే తెలుసు అని చెప్పి వివేక్ తో పొన్నం మాట్లాడుతున్నారు. వారికి ఏం తెలుసు దున్నపోతుడానికి అని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడారు. అయితే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేశారు అన్న ఆరోపణలతోనే ఇప్పుడు అడ్లూరి లక్ష్మణ్ ఈ మాటలు మాట్లాడుతున్నారు. రహీల్, మాట్లాడిన మాటల్ని తప్పుగా అనుకున్నారు, నేను మాట్లాడింది వేరు అంటూ పొన్నం ప్రభాకర్ దానికి సంబంధించినట్టు వాటిని కన్వే చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. దీనికి సంబంధించి ఎక్కడ కూడా అడ్లూరి లక్ష్మణ్ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే విధిగా కనబట్టలేదు. తను కూర్చుంటే పక్క నుంచి లేచి వెళ్ళిపోతున్నారు, ఈ విధంగా రకరకాల కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఈయన చూస్తేనేమో ఏదో సోషల్ మీడియాలో చూసి తప్పుగా అనుకుంటున్నారు అంటున్నారు. చిలిచిలి గాలివాన్లు అయ్యేలా కనబడుతూ ఉన్నాయి పరిస్థితులు కాంగ్రెస్లో చూస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించినట్లు అర్థమవుతా ఉంది. ఇంతకు పిలిచి మాట్లాడే పరిస్థితులు ఉన్నాయా, ఏమంటున్నారు, అక్కడ ఏం జరుగుతుంది? ప్రస్తుతం అయితే లోపల అయితే ఈ కుమ్ములాటలు మొదలయ్యాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే అసహనంతో ఉన్నారు అని చెప్పేసి తెలుస్తోంది మంత్రులందరూ. ఎందుకంటే ఒక దళిత మంత్రిని ఇలా అన్నారు అన్న ఆలోచనలో ఉన్నారు. మరి ఇప్పుడు దీనిపైన క్రమశిక్షణ కమిటీ ఏమైనా వేస్తారా, లేకపోతే ఎందుకంటే బహిరంగ అంటే మైకులు ఉన్నాయి అన్న ఆలోచన మర్చి ఈ మాటలు అన్నారా, లేకపోతే తెలిసే అన్నారా, బయటకు వినిపిస్తుందని మర్చిపోయారా పొన్నం అన్న కోణంలో ఇప్పుడు అందరూ ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే మరి దీనిపైన ఆల్రెడీ ఇటు ఖర్గేకు అలాగే ఇటు నటరాజన్ కి ఇప్పుడు లేఖ రాస్తున్నాను. తర్వాత వాళ్ళు ఏం స్పందించకపోతే జరిగే పరిణామాలు వేరుంటాయి. అలాగే ఇప్పుడు ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే కూడా పార్టీలో జరిగే పరిణామాలు ఆయనే ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇలాంటి వార్నింగ్స్ ఇస్తున్నారు. మరి చూడాలి ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అనేది. మరి బహిరంగంగా ఈయన సారీ చెప్పే అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా చూడాలి. రహీల్.